మహాభారత యుద్ధం అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధంగా చెప్పడం కంటే ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంగానే చెప్పాలి. అయితే యుద్ధం ముగిసిన తరువాత దుర్యోధనుడు నేల కొరిగి ఉంటాడు. దుర్యోధనుడు తన శరీరాన్ని విడిచి వెళ్లే ముందు శ్రీకృష్ణుడిని పిలిచి మాట్లాడాడు. తాను ఈ యుద్ధంలో ఓడిపోవడానికి 3 కారణాలున్నాయని, తాను చేసిన 3 తప్పులే తనను తన వారిని కోల్పోయేలా చేశాయని చెబుతాడు. మొదటి తప్పు, తాను నారాయణుడిని కాకుండా ఆయన సైన్యాన్ని ఎన్నుకున్నానని, ఒకవేళ తను నారాయణ్ణి ఎంచుకుని ఉంటే యుద్ధంలో ఓటమి ఉండేది కాదని అంటాడు. ఇక రెండో తప్పు, తాను తన తల్లి దగ్గరకు వెళ్ళిన సమయంలో అంగవస్త్రం కట్టుకొని కాకుండా పూర్తి నగ్నంగా వెళ్ళి ఉంటే తనను ఎవరూ వధించేవారు కాదని చెబుతాడు. ఇక మూడో తప్పు, తాను యుద్ధంలో చివరిగా కాకుండా ముందుగా వెళ్ళి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని చెబుతాడు. తన వారిని, తన బంధువులను కోల్పోయేవారు కాదని చెబుతారు. దుర్యోధనుడు చెప్పిన మాటలను విన్న శ్రీకృష్ణ భగవానుడు 2 వేళ్లను చూపుతూ 3 తప్పులు నిన్ను ఓడించలేదని, చేసిన 2 తప్పులే ఓడిపోయేలా చేశాయని చెబుతాడు. మొదటిది అధర్మ మార్గంలో నడవడం కాగా, రెండో తప్పు ఇంటి కోడలైన ద్రౌపది వస్త్రాపహరణం చేయడం. ఈ 2 తప్పులే కురు వంశాన్ని సమూలంగా నాశనం చేశాయని కన్నయ్య చెబుతాడు.